سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఒక సముద్రం ఎదురుగా కెరటాలు రావడం ఎలాగైతే 100% నిజమో, అలాగే మనిషిగా పుట్టినటువంటి స్త్రీలకైనా పురుషులకైనా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కష్టము, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య రావడం కూడా అంతే సత్యం. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇలా ఉండరు, నాకే కష్టం లేదండి, నాకే సమస్య లేదన్నవాళ్ళు. ఎందుకంటే ఖురానే మజీదులో అల్లా తబారక తఆలా సూరయ బకరాలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. విశ్వాసులారా, మీరు స్వర్గంలో ఇట్టే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మీకు గడిచినటువంటి పుణ్యాత్ముల మీద వచ్చిన పరీక్షలు ఇంకా రాలేదు. వాళ్ళ మీద ఎలాంటి పరీక్షలు అయితే వచ్చాయో అలాంటి పరీక్షలు మీ మీద కూడా వస్తాయి. ఆ తరువాత మిమ్మల్ని పరీక్షించిన తరువాతే మీకు స్వర్గం ప్రాప్తి అవుతుంది అని చెప్పి ఖురానే మజీదులో అల్లా తబారక తఆలా సెలవిచ్చాడు. అంటే పుణ్యపురుషులకి ఎలాంటి పరీక్షలు అయితే వచ్చాయో అలా ప్రతి ఒక్క విశ్వాసికి కూడా అల్లా తఆలా పరీక్షలు పెడతాడు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక పరీక్ష తప్పకుండా అల్లా పెడతాడు. అది చదువైపోయిన తర్వాత ఉద్యోగం విషయంలో కానివ్వండి, చదువుతున్న సమయంలో అది పరీక్షల రూపంలో కానివ్వండి, పెళ్లి విషయంలో భార్య రూపంలో కానివ్వండి, భర్త రూపంలో కానివ్వండి, పుట్టిన పిల్లల రూపంలో కానివ్వండి, ఇలా ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. అయితే ఈ సమస్యలో 2 రకాలు ఉంటాయి. ఒక సమస్య అల్లా పరీక్షించే నిమిత్తం ఇవ్వడం. ఉదాహరణకి ఫిరౌన్ గాడు దరిద్రుడు. ఆ దరిద్రుడైనటువంటి ఫిరౌన్ని హజరత్ ఆసియాకి భర్తగా ఇచ్చాడు అల్లా. ఇది ఆవిడికి పరీక్ష. ఇది ఆవిడికి పరీక్ష. అలాగే హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం, ఈయన ప్రవక్త, ఆయన యొక్క సంతానము అల్లాకి తిరస్కరించిన వాళ్ళు, అల్లాని ధిక్కరించిన వారు. హజరత్ నూహ్ అలైహిస్సలాంకి ఇది పరీక్ష. హజరత్ లూత్ అలైహిస్సలాం, ఈయన పుణ్యాత్ములు, ప్రవక్త వారు, భార్య చెడు నడత నడిచేది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టము, ఏదో ఒక పరీక్ష తప్పకుండా అల్లా పెడతాడు. కానీ నేను చెప్పబోయేటువంటి విషయం ఏమిటంటే, ప్రతి సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే ఆ ఒకే ఒక్క అల్లాతో మన సంబంధాన్ని దృఢంగా ఏర్పరచుకోవడం. ఇదే మన ప్రతి సమస్యకు పరిష్కారం. అదే, ఇంకా వేరే మార్గం లేదు. నో వే, వేరే మార్గమే లేదు అసలు. ఎలాగైతే ప్రవక్తలు కూడా తమ ప్రతి సమస్యకు పరిష్కారం అల్లాతో అడిగి, అల్లాతో వేడుకొని తమ సమస్యను పరిష్కరించుకునేవారు, సహబా రజియల్లాహు తఆలా అజ్మఈన్, ప్రవక్త వారి యొక్క శిష్యులు తమకొచ్చిన ప్రతి సమస్యను కూడా అల్లా ముందు పెట్టి అల్లాతో అడిగి పరిష్కరించుకునేవారు. ఔలియా అల్లా పుణ్యపురుషులైన మహాత్ములు వాళ్ళ మీద వచ్చే సమస్యలకు అల్లాతో దృఢముగా సంబంధం ఏర్పరచుకొని ఆ సమస్యకు పరిష్కారం ఏర్పరచుకునేవారు. అదేవిధముగా మీరు, నేను కూడా, సమస్త ముస్లింలు కూడా, సమస్త మానవులు కూడా మన సంబంధం ఆ సృష్టికర్త, ఆ నిజ ఆరాధ్య దైవం, ఆ ఒకే ఒక్క అల్లా దగ్గర చెప్పుకొని మన సమస్యలు దూరం చేసుకోవాలి, మన బాధలు దూరం చేసుకోవాలి, మన ఇబ్బందులు దూరం చేసుకోవాలి. తప్ప మనం మన సమస్యల కారణంగా సూసైడ్ చేసుకుందామని, మన సమస్యల కారణంగా ఇల్లు వదిలి వెళ్ళిపోదామని, మన సమస్యల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చేద్దామని, మన సమస్యల కారణంగా
భార్యకు విడాకులు ఇచ్చేద్దామని, మన సమస్యల కారణంగా ఈ రకంగా ఆలోచించి మన జీవితాన్ని చిందరవందర చేసుకోకూడదు. ఒకటే అండి, మన పెద్దోళ్ళు అంటుంటారు ఏమని, ఒక మనిషి డబ్బులు ఎతుకుతున్నాడు. ఎక్కడ ఎతుకుతున్నాడండి? లైట్ బాగా వెలుతురు బాగా ఎక్కువగా కనపడుతుంది, అక్కడ వెతుకుతున్నాడు. ఎవరో వచ్చి అడిగారు, ఏంటండి ఏం వెతుకుతున్నారంటే, డబ్బులు ఎతుకుతున్నానండి అన్నారు. ఈయన కూడా ఎతకడం మొదలెట్టిన తర్వాత ఎంత ఎతికినా కనబడటంలా. ఏమంటే ఎక్కడ పడిపోయినాయండి డబ్బులు అంటే, ఆ ఎదరు పడిపోయినాయండి, అక్కడ లైట్ లేదు కదా, అందుకోసం ఇక్కడ ఎతుకుతున్నాను అన్నాడు. దొరుకుతాయండి? దొరుకుతుందా? జీవితాంతం వెతికినా, ఆ తర్వాత వచ్చేవాళ్ళు వెతికినా వెతికి చచ్చిపోతారు తప్ప ఈయన పడేసుకున్న డబ్బులు దొరకవు. ఎక్కడ వెతికితే దొరుకుతాయి? ఎక్కడైతే ఈయన పడేసుకున్నాడో అక్కడ వెతికితే చిన్న టార్చ్ లైట్ వేసి వెతికినా సరిపోద్ది, దొరికేస్తాయి. అలాగే మనకు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, కష్టం ఎక్కడి నుంచి వస్తుంది, బాధ ఎక్కడి నుంచి వస్తుంది? అల్లా వద్ద నుంచి. అల్లా ఖురానే మజీదులో అంటాడు ఏమని, మా అసాబకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం, మీ మీద ఏవైతే ఆపదలు వస్తాయో ఇవి మీ చేతులారా చేసుకున్న కర్మలు బట్టి వస్తాయి అన్నాడు. ఇప్పుడు సమస్యలు, ఈ ఆపదలు ఏవైతే వస్తాయో మనం చేసుకున్నటువంటి ఆచరణ బట్టి అల్లా పంపుతున్నాడు. ఇప్పుడు ఈ యొక్క జీవితం సుఖంగా ఉండాలి, ఈ సమస్య పరిష్కరించబడాలి అంటే మనం ఆ అల్లాతోటే అడగాలి, ఆ అల్లానే వేడుకోవాలి, ఆ అల్లానే అర్థించాలి. అప్పుడు ఆ సమస్యకు మనకు పరిష్కారం దొరుకుద్ది. ఆ అల్లాని అడగడం అనేసి మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కడో వెతుకుతూ ఉంటే, ఎక్కడికో వెళ్ళి చేయి చూపించుకుంటే ఏదో మారిపోద్దని, ఎక్కడికో వెళ్ళి ఎవరిని అడిగితే అక్కడ మన పని అయిపోద్దని మనం అక్కడెక్కడికి వెళ్తుంటే పని ఎక్కడ అవుద్ది? దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మనకి వచ్చే ప్రతి సమస్య కూడా మనం చేసుకున్నటువంటి ఆచరణ బట్టి వస్తుంది. అది అల్లా పంపుతుంటాడు. ఇంకో విషయం, ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఏమిటంటే అదేంటండి అల్లా మనల్ని కష్టపెడతాం ఎందుకని చెప్పి. ఒక మాట అండి, ఏ యొక్క తల్లి అయినా తనకి పుట్టినటువంటి ఏ బిడ్డని కూడా బాధ పెట్టడానికి ఇష్టపడదండి. ఆఖరికి వాడు ఎంత పరమ బోకైపోయినా సరే, బోక అంటే తెలుసా మీకు, పని పాట ఉండదు, సంపాదన ఉండదు, ఇంట్లో వాళ్ళకి భారమాడు, అలా మారిపోయిన ఏ తల్లి కూడా తన బిడ్డని ఏమిటండి నాశనం అవ్వాలని కోరుకోదండి. మరి అలాంటిది అల్లా 70 తల్లుల కంటే ప్రేమ గలవాడు, 70 తల్లుల కంటే వాత్సల్యం గలవాడు, 70 తల్లుల కంటే కరుణ గలవాడని దైవ ప్రవక్త హదీసులో సెలవిచ్చారు. మరి అలాంటి అల్లా మరి తన దాసుల్ని ఎందుకు కష్టపెడతాడండి? ఎందుకు బాధ పెడతాడండి? ఎందుకు ఇబ్బందులు తీసుకొస్తాడండి? ఎందుకు అంటే ఆ కష్టాలు కారణంగా, ఆ బాధల కారణంగా, ఆ ఇబ్బందుల కారణంగా అయినా అప్పుడైనా నా వైపు తిరుగుతాడేమో నా భక్తుడు, అప్పుడైనా నా దాసురాలు నా వైపు తిరుగుద్దేమో, అప్పుడైనా నన్ను వేడుకుంటారేమో, అప్పుడైనా నన్ను అడుగుతారేమో, అప్పుడైనా నా ముందు చేతులు ఎత్తుతారేమో, నేను వాళ్ళ పని చేస్తాను అని చెప్పి అల్లా తబారకు తాలా తన దాసుల్ని తన వైపు తిప్పుకోవడం కోసం అల్లా తబారకు తాలా ఈ చిన్న చిన్న బాధలు, ఈ చిన్న చిన్న కష్టాలు, ఈ చిన్న చిన్న ఇబ్బందులు, ఈ చిన్న చిన్న సమస్యలు పంపుతాడు తప్ప మనల్ని బాధ పెట్టాలని, మనల్ని కష్టపెట్టాలని, మనకి నాశనం చేయాలని అల్లా కోరుకోడు సోదరులారా, సోదరీమణులారా. దానికోసం ఏమిటి, మన చేతులారా మనం చేసుకున్న పనులు కొన్ని ఉంటాయి. కొద్దిమంది లవ్ చేస్తారు కదా, లవ్ అంటే ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి కదా, లవ్ మ్యారేజ్, బెస్ట్ మ్యారేజ్ అంట. మా అమ్మాయి వయసు చాలా తక్కువే అండి, మొన్న 7th-లోంచి 8th వచ్చింది. ఇప్పుడు ఆ స్కూల్లో చర్చ ఏంటి, నువ్వేం మ్యారేజ్ చేసుకుంటావే, నువ్వేం మ్యారేజ్ చేసుకుంటావు అని పిల్లల మధ్య డిస్కషను. వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ నోటంట వస్తున్న మాటలేంటి. అల్లా మన బిడ్డల్ని రక్షించుగాక. సోదరులారా, సోదరీమణులారా, ఈ యొక్క లవ్ చేస్తారు, లవ్ చేసిన తర్వాత మోసం చేసేసాడు. ఏంటి, ఎలా న్యాయం జరుగుద్ది? అసలు లవ్ అనే పేరుతోటి పరాయి మగోడితో సంబంధం పెట్టుకుంటమే హరాం, ఇది తప్పిది. అలాగే అమ్మాయి మోసం చేసిన అబ్బాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిని మోసం చేసిన అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిని మోసం చేసిన అబ్బాయిలు ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇందులో మన తప్పు ఉంది ఇందులో. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే ఆ పరిష్కారం కూడా ఎలాగా, ఫటాఫట్ మన అయిపోవాలా. ఇన్ని సంవత్సరాలు తప్పు జరిగింది మనతోటి, ఫటాఫట్ మన పరిష్కారం ఎలాగా?
సహనంగా ఉండాలా, అల్లాతో దువా చేయాలా, తోబా చేసుకోవాలి. అల్లా నేను తప్పు పని చేశాను, అల్లా చేయకూడదల్లా, షరియత్లో లవ్ అనేది జాయజ్ లేదల్లా. లవ్ అనేది ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అండి లవ్ అనేది జాయజ్ లేదు కదా, మరి పెళ్లి చూపులు చూస్తారు కదా. పెళ్లి చూపులు వేరండి. చూసాం, అమ్మాయి నచ్చింది, ఇంట్లో వాళ్ళకి చెప్పాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, వాళ్ళు ఓకే అన్నారు, యాక్సెప్ట్ చేయాలి, కాదు అన్నారు, వదిలేయాలి, అక్కడతో ఖతం. అంతేగాని లవ్ అని చెప్పేసి చాటింగ్లు, లవ్ అని చెప్పేసి మెసేజ్లు, లవ్ అని చెప్పేసి పార్కులు, లవ్ అని చెప్పేసి సినిమా హాళ్ళు, లవ్ అని చెప్పేసి ఏమంటారు తిరుగుతుంటారు కదా అక్కడక్కడ తిరగడాలు, ఇవన్నీ కూడా చేసేసి తర్వాత ఏమో మోసం జరిగిపోయింది, నాకు వెంటనే పరిష్కారం. ఎక్కడి నుంచి, ఎందుకు జరుగుద్ది, ఎలా జరుగుద్ది? వెంటనే పరిష్కారం. తౌబా చేసుకోవాలి అల్లాతోటి. అల్లా జరిగింది తప్పు, నాతోటి నేను తప్పు చేశాను, అలా నన్ను క్షమించాలా, ఇక ముందు అలాంటి తప్పులు నేను చేయనల్లా, నన్ను మన్నించల్లా, నా జీవితానికి ఒక మంచి మార్గం చూపించల్లా అని చెప్పి అల్లాతో తౌబా చేసుకుంటే అల్లా ఏదో ఒక మంచి దారి చూపిస్తాడే తప్ప సూసైడ్ కారణమా? ప్రతి సమస్యకి పరిష్కారం సూసైడా? మనల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు ఏమైపోవాలండి? ఏమైపోవాలి? అప్పులు, కొద్దిమంది అప్పులు చేస్తారు, అల్లా క్షమించుగాక. ఎలాంటి అప్పులు అంటే బాగా బేబచ్చమైన అప్పులు చేస్తారు. షరియత్ ఏం చెప్తుంది? వడ్డీ ఇవ్వకండి, వడ్డీ తీసుకోకండి. ఎవరైనా వడ్డీ డబ్బులు అంటే వడ్డీకి అప్పు తీసుకుంటే మధ్యలో కూడా మీరు సంతకం పెట్టకండి అని చెప్తుంది షరియత్. ఇస్లాం ఖురాన్లో సాఫ్గా చెప్పేశాడు, ఇవ్వకండి, తీసుకోకండి, మధ్యలో ఉండకండి అన్నాడు. ఎవరికో ఇప్పించారు, లేకపోతే ఈయనే తీసుకున్నాడు, వడ్డీలు బాగా పెరిగిపోయినాయి, అప్పులు బాగా పెరిగిపోయినాయి, చచ్చిపోతానంటే వెనకతను భార్య బిడ్డలు ఏమైపోతారు? నమ్ముకున్న తల్లిదండ్రులు ఏమైపోతారు? వెంటనే పరిష్కారం వెంటనే జరగదు. తౌబా చేయండి, క్షమాపణ అడగండి. అల్లా నీవు చెప్పిన మాటలకి నేను విరుద్ధంగా చేశాను, అందుకే నా మీద కష్టాలు వచ్చాయి, అందుకే నా మీద బాధలు వచ్చాయి, అందుకే నా మీద సమస్యలు వచ్చాయి. అల్లా వీటికి నువ్వే పరిష్కారం చూపించు, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పి అల్లా ముందు దువా చేయండి, అల్లాతో వేడుకోండి, అల్లా దగ్గర ఏడవండి. అల్లా తాలా తప్పకుండా దారి చూపిస్తాడు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, నేను చెప్పే మాట ఏమిటంటే మన ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏమిటంటే మన సంబంధం అల్లాతో దృఢంగా పెట్టుకుంటాం. ఇంతకుముందు 5 పూటల నమాజ్ లేదు, తహరత్ లేదు, ఏం లేదు. ఇంతకుముందు పరదా లేదు, ఖురాన్ చదవడం లేదు, ఏం లేదు. మనకి ఏమిటి ఇప్పుడు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. ఎందుకోసం వస్తే ఇవన్నీ? ఆ రకంగా అయినా నా దాసుడు, నా దాసురాలు నా వైపు తిరుగుతారేమో అని చెప్పి అల్లా తాలా ఈ చిన్న చిన్న కష్టాలు ఇచ్చాడు. ఇంతకుముందు నమాజ్ లేదు, ఇప్పుడు నమాజ్ చేస్తూ మొదలెట్టాం. ఇంతకుముందు ఖురాన్ చదవలేదు, ఇప్పుడు ఖురాన్ చదువుతూ మొదలెట్టాం. ఇంతకుముందు పరదా లేకుండా బయట తిరిగాం, ఇప్పుడు మేము బుర్కా వేసుకొని బయట తిరుగుతామని చెప్పి ఎప్పుడైతే మనం ఈ రకంగా మన జీవితాన్ని మార్చుకొని అల్లాతో తౌబా చేసుకొని మన జీవితాన్ని ఈ విధంగా మనం మలుచుకుంటామో తప్పకుండా సోదరులారా, సోదరీమణులారా, మన ప్రతి సమస్యకి అల్లా నెమ్మదిగా దారులు తెరుస్తూ పోతాడు. ఎలాంటి దారులు తెరుస్తాడంటే ఇన్షా అల్లా సుమ్మ ఇన్షా అల్లా మనకి అల్లా తాలా ప్రతి కష్టం నుంచి రక్షించి, ప్రతి కష్టం నుంచి అల్లా మనకి దూరం చేసి సుఖశాంతుల యొక్క జీవితం ప్రసాదిస్తాడు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మన ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటండి? సూసైడ్ కాదు, ఆత్మహత్య కాదు. మన ప్రతి సమస్యకు పరిష్కారం అల్లాతో మన సంబంధం దృఢంగా పెట్టుకోవడమే. అల్లా తబారకు తాలా మీకు నాకు చెప్పి ఉండడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.